మెదక్ పట్టణంలోని స్థానిక బస్ డిపో నుండి రామ్దాస్ చౌరస్తా వరకు ఫార్మాసిస్ట్ జిల్లా సంఘం తరపున ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఛాంబర్ ఆఫ్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మెదక్ జిల్లా నలుమూల నుంచి ఫార్మాసిస్టులు ఈ కార్యక్రమంలో తొడుపునూరు రాజు తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిస్టులు ఐక్యం కావాలని, వారికి ఏ రకమైన అవసరమన్నా తాను దగ్గరుండి స్వల్ప సమయంలోనే వారి సమస్యలు తీరుస్తానని తెలిపారు. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఫార్మసిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ఫార్మసిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఈ యొక్క 2024 యొక్క థీమ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడము ఈ ఫార్మసిస్ట్ యొక్క కర్తవ్యం. అది ప్రపంచంలో ఉన్న ఔషధాలన్నీ కనుగోవడంలో కాకుండా మన ప్రతి ఒక్క పేషెంట్కు వారి యొక్క అవసరాలు తీర్చడము, దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడము, ఆ మందు ఎందుకు పనిచేస్తుందో వాటికి తెలియజెప్పడము, దాని డోసేజ్ యొక్క, అలాగే ప్రపంచంలో ఉన్న ఈ యొక్క మన అనేక రకమైనటువంటి జబ్బులకు ఈ ఫార్మాసిస్టే ఔషధాలను కనుగొని ప్రపంచంలో ఉన్న అనేక రకమైన జబ్బులకు ఈ వాళ్ళు కనుక్కున్న మందులనే మనమందరం కూడా ప్రజలు ఉపయోగిస్తున్నాం. అట్లాగే ఫార్మసిస్ట్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్ తర్వాత డాక్టర్గా కొలవబడుతున్నది. ఎందుకంటే డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత వారి యొక్క మందులను డోసేజ్ ప్రకారంగా వారికి ఇవ్వడం, వారి క్షేమాన్ని గుర్తించి వారిని డోసేజ్ ప్రకారంగా ఇవ్వడము, తర్వాత అది ఏ రకంగా పనిచేస్తుందో వాళ్ళకి తెలియజెప్పడము, అలాగే డయాగ్నోస్టిక్ పరంగా కూడా అనేక జబ్బులకు గుర్తించి